చెప్పనివరా ఏంటది? యూరిస్ట్ వాచెస్ నరేష్ స్వయంగా తన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. అది చెప్పడం అవసరమా? మీ సిస్టర్ వచ్చిందిగా, మళ్ళీ మాట్లాడుకుందాం. రే నరేష్, చెప్పరా. ఎప్పుడో 5 రోజుల ముందు మందు పార్టీ ఇచ్చావు. పెళ్లి అయితే మళ్ళీ దొరకవు. మళ్ళీ ఎప్పుడు రా? ఇంకోసారి మళ్ళీ మందు పార్టీ అన్నారంటే కాళ్ళు విరగొడతాను. బాగా చెప్పావు. మధ్యలో ఈ క్రాస్ కనెక్షన్ ఏంటి? బావ గిఫ్ట్ ఇస్తా అన్నాను కదా, అందుకే సిగ్గుపడుతున్నాడు. రే వెర్రి వెంకలప్ప, అనవసరంగా నా వెంటపడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావురా. ముందు ముందు విరహ గీతాలు పాడుకుంటూ బస్టాండ్లో దేవదాసులా అడుక్కు తినాల్సిందే. అదేరా నీ బతుకు. నా చెల్లి పండు అడ్డం రాకుండా ఉండుంటే ఈ పాటికి కథ ఇంకోలా ఉండుండేది. అటు సౌందర్య, ఇటు అమ్ము. ఒకళ్ళు కారు ఇప్పించేవాళ్ళు, ఇంకొకళ్ళు కారు ఎక్కించేవాళ్ళు. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలరా బాబు. ఎంతవరకు వచ్చావు? చివర్లో ఉన్నా. నేనడిగేది నీ భోజనం గురించి కాదు. చెప్పింది కూడా నా భోజనం గురించి కాదు. కేవలం నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి ఆ పిచ్చుడు వెంట పడుతూ నా టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలుసు. డోంట్ ట్రై టు టీచ్ మీ. మొదలు పెట్టు. పొగరు అయినా అవసరం నాది, భరిస్తా. నరేష్, 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 నేను నీకు తినిపించాను కదా, నువ్వు నాకు తినిపించవా? ఓకే. ఎక్కడాడు? ఇక్కడున్నావా? జాంగ్రియా, ఇంకోటేసుకో. సిగ్గులేజుడు ఎలా తింటున్నాడు? ఈవెంట్ మేనేజర్ పోయండి, వచ్చిన గెస్ట్లను సరిగ్గా చూసుకోకుండా నాకు పెట్టిన స్వీట్లను తినేస్తావేంటయ్యా నా జాంగ్రీ? నేను చెప్పింది నువ్వు చేస్తే, నువ్వు చెప్పింది నేను చేస్తా. మాట్లాడకుండా ఒక్కసారి అటు చూడు. ఎలా ఉంది స్మైల్? ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో ఇద్దరు పిచ్చోళ్ళు నవ్వుకున్నట్టుంది. కుళ్ళు నీకే. ఈ క్లింపుల్ ఎపిసోడ్ ఇంకా ఎన్నాళ్ళయ్యా? కథ ముందుకెళ్దా? ఎలా తింటున్నాడు చూడు, సిగ్గు లేకుండా. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తా. లాభం లేదు. అర్జున్కి బుద్ధి చెప్పాలంటే వాడు ముందు సౌందర్య ట్రాప్లో పడాలి. నేనే చొరవ తీసుకోవాలి. సౌందర్య ఫోన్ నుంచి అర్జున్కి మెసేజ్ పెడితే పండు, థ్యాంక్ యూ. దేనికి? మీ అన్నయ్యకి నేనిచ్చిన లెటర్ ఇచ్చావు కదా, అందుకు.
ఎఫెక్ట్ ఆల్రెడీ కనిపిస్తోంది. చూడు, మీ అన్నయ్య నా వైపే ఎలా చూస్తున్నాడు. యో తిరుగుతుంది. ఏ మెల్లగా మెల్లగా నెమ్మదిగా తాగు. నాకించాలి విషయం చెప్పు. ఈరోజు దాదాపు నాకు ఐ లవ్ యూ చెప్పేసేది. మరేమైంది? కరెంటు పోయిందా? Come to the first floor mandapam at midnight 12 o'clock. Waiting for you, Soundarya. ఈ మెసేజ్ ఏంటో తెలుసా? ఈ రోజు అర్ధరాత్రి 12ంటికి ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపానికి రమ్మని సౌందర్య ఇన్విటేషన్. వెళ్ళి పని చూసుకో. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో చూడాలి. సౌందర్యని వెతుక్కుంటూ ఈ అర్జున్ గాడొస్తాడు. అప్పుడుంటుంది తమాషా. సౌందర్య గారు, midnight 12 o'clock, ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం. ఓకే. ఏంటి midnight 12 o'clock ఫస్ట్ ఫ్లోర్ మండపం అంటాడేంటి? ఓకే, మార్నింగ్ బ్రేక్ వచ్చింది కదా, నైట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. వదినా, ఏమైంది? తినకుండా వెళ్ళిపోతున్నావు? తినాలనిపించట్లేదు. ఏ? ఈరోజు రాత్రి బావకి ఇవ్వబోయే ముద్దు గురించి ఆలోచిస్తుంటే టెన్షన్గా ఉంది. తినలేకపోతున్నాను. నువ్వు తిను. అమ్మో, నీలు, ఏదోలా ఈ ఒక్క రాత్రి గడిపేద్దామంటే నిద్ర పట్టి చావడం లేదు. నీలిమే కళ్ళ ముందు మెదులుతుంది. నీలు, నరేష్, ఏంటి నీకు నిద్ర పట్టం లేదా? నీకు పట్టని నిద్ర నాకు మాత్రం ఎలా పడుతుంది? ఏం చేద్దాం నీలు? వచ్చేయమంటావా? అబ్బా, ఆశ. నీకు మాత్రం ఆశ లేదా? ఉంది, ఒకే ఒక ఆశ ఉంది. ఏంటో అది? తెల్లవారితే నా హోదా మారిపోతుంది.
లవర్ పొజిషన్ నుండి నీ భర్త పొజిషన్కి మారిపోతానా? బాధగా ఉందా? చాలా. మరేం చేద్దాం? పెళ్లి చేసుకోకుండా ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దామా? లవర్స్ గానే లైఫ్ ఎంజాయ్ చేద్దామా? మీ పెద్దవాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అదే మా నాన్న అయితే ఐరన్ రాడ్తో నన్ను నడ్డి విరగొట్టేస్తాడు. మరేం చేద్దాం? నీ ఆశ ఏంటో చెప్పు, తీరే మార్గం ఆలోచిద్దాం. లవర్స్గా మనకి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నీకు గుర్తున్నాయా? వరుసగా చెప్పమంటావా? నేను మర్చిపోతే కదా. మరి ఆ స్వీట్ మెమరీస్కి మరో అందమైన జ్ఞాపకాన్ని జత చేసి మన లవర్స్ లైఫ్ని సక్సెస్ఫుల్గా ముగించాలనుంది. ఓకే, నేను రెడీ. ఈరోజు రాత్రి 12 గంటలకి, అంటే రేపు అనే కొత్త రోజు మొదలయ్యే మొదటి క్షణంలో లవర్గా ఆఖరి కిస్ పెట్టుకోవాలనుంది. నరేష్, నాకు డౌట్. లవర్ కిస్కి పెళ్ళాం కిస్కి తేడా ఏంటి? ఆ తేడా ఏంటో రేపెలాగూ నీకే తెలుస్తుంది కదా. నాకిప్పుడు తెలియాలి. సరే చెప్తాను విను. లవర్ ప్రేమగా ముద్దు పెడుతుంది, భార్య బాధ్యతగా పద్ధతిగా ముద్దు పెడుతుంది. లవర్ ముద్దులో ఆరాటం కనిపిస్తుంది, అదే భార్య ముద్దులో గౌరవం కనిపిస్తుంది. ఓహో. లవర్ ముద్దు ఏటీఎం కార్డ్ లాంటిది, రోజుకి ఒక్కసారి డ్రా చేసుకోవాలి, దాటితే ఫైన్ పడుతుంది. భార్య ముద్దు బీరువాలో డబ్బు లాంటిది, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అదే లవర్ బతిమాలించుకొని ముద్దిస్తుంది. భార్య ఓ పని అయిపోతుందిలే అన్నట్టు ముద్దిస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాగానే చెప్పావు. నీలు, మరి ఆ అర్ధరాత్రి ముద్దుకి పర్మిషన్ గ్రాంట్ చేసినట్టేనా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. Yes! Thank you so much, Neelu. సూపర్ స్టార్ మహేష్ ఆగడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి. నరేష్, వస్తున్నా నీలు.
heart is beating Adola Telusukova Adi Yenali waiting Anela Tarumutondi Madi Pedavi pai Palakade Manasuno Unna Sangati Tanulalo Etikite Dorukutundi Teaspoon Tannu Baruvaltunde Full moon Nannu Purikistunde Cloud 9 Karga Kinda Kuchinde Landmine Gundelo Pelinde My heart is beating Adola Telusukova Adi Yenali waiting Anela Tarumutondi Madi I wanna be with you. ఏం జరుగుతుంది? నేనిచ్చిన మెసేజ్కి అర్జున్ రెస్పాండ్ అవుతాడా? సౌందర్యని అర్జున్ కలుస్తాడా? కలుస్తాడు. వాడెవడో గొట్టంగాడు అర్ధరాత్రి రమ్మంటూ పిలవటమేంటి, నేను తలూపడమేంటి, సిగ్గు లేకుండా ఇలా బయలుదేరడమేంటి? ఇలా దిగజారుతానని కలలో కూడా ఊహించలేదు. ఇంకా ముందు ముందు ఏం చేయాల్సొస్తుందో తలుచుకుంటేనే ఇరిటేటింగ్గా ఉంది. మాటిచ్చాక తప్పదుగా. రేయ్, వస్తున్నాన్రా. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్లో ఆస్కులంది లాగేయో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడో చటుషాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ కల్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరభట్టు డాక్టర్రా ఆకు పొట్టు డాక్టర్రా ఏ ఉస్కో 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 పకడో దొరగారు 12ంటికి అని చెప్పారు. అన్నానా? అనే ఉంటానా? ఫ్లోలో అనేసే ఉంటానా? మూడ్లో డైలాగ్ చెప్తుంటే కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయను. అదే నా వీక్ పాయింట్. అదేనా స్ట్రాంగ్ పాయింట్? సరే, టైం అయ్యే వరకు కబుర్లు చెప్పుకుందాం. సరే, ఏం కబుర్లు చెప్పుకుందాం? వచ్చేసారా? రాక చేస్తానా? సో నీ కులుకు తగలయ్యా, అది నీ ముఖానికి మ్యాచ్ కాలేదురా. చెప్పండి. మీరు చెప్పండి. రమ్మన్నది మీరు, చెప్పాల్సింది మీరు. నేను రమ్మనడం ఏంటి? ఏయ్ దొంగ, తమాషాలు చేస్తున్నావు కాదు? ఈ మెలికలే నాకు నచ్చు. డిన్నర్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు కదా, అర్ధరాత్రి 12 గంటలకి మండపం దగ్గరికి రమ్మని.
బావా నీకు ముద్దిస్తానని చెప్పానని లోకువైపోయానా చెప్తా నీ సంగతి. కావాలంటే చూడండి, ఈ మెసేజ్ పంపించింది మీరేగా. నా మొబైల్ నుండి మెసేజ్ ఎలా వెళ్ళింది? ఎక్కడున్నారు? అసలు కలుసుకున్నారా లేదా? నీలు, నన్ను ఒకసారి నీ భర్తలా ఏవండి అని పిలవ్వా? అదేం పిలుపు? ప్లీజ్ నీలు. సరే ఏమండి? చిచిచి, అదేం పిలుపు? నరేష్ బెటర్. నరేష్ అని పిలు. అలా రా దారికి. పోన్లే, బక్రాగాడు ఒంటరిగా దొరికాడు. ఐ లవ్ యూ చెప్పేస్తే పనే పోతుంది. అయితే మెసేజ్ మీరు పంపలేదా? నేనే పంపాను. జోక్ చేశాను అంతే. నాకు కావాల్సింది జోక్ కాదు, అది. వామ్మో, ఇదెలాగూ పేలిపోయే ప్రేమే. చెప్పేస్తున్నా. చెప్పవే. ఈ అమ్ముకి ఈ టైంలో ఎక్కడ పనేంటి? వాసన పట్టేసిందా?